మహిళలు ఏమడుగుతున్నారంటే అండి, ఫ్రమ్ శ్రీకాకుళం నుంచి ఈస్ట్ వెస్ట్ వరకు చూసుకుందామండి. ఓకే. ఒకటే అంటారంటే అంటే 10 ఏళ్ళ బెయిల్ జీవితం మీద గడుపుతున్న ముఖ్యమంత్రి, 10 ఏళ్ళు 1300 కేసులు దాన్ని వాయిదాలో కోరిన ముఖ్యమంత్రి, ఇన్ని 32 కేసులున్న ముఖ్యమంత్రి, ఈయనే రాష్ట్రాన్ని పరిపాలించి అధోగతి చేశాడు. ఒక పేదవాడి కోసం, బడుగు బలహీన వర్గాల కోసం నిలబడి నా వంతు నేనున్నాను, కౌలు రైతులు ప్రతి ఒక్కరు చనిపోయిన కౌలు రైతులకి ₹1,00,000 ఇచ్చిన, తన సొంత జేబులో వచ్చి డబ్బులు ఇచ్చిన వాడే నాయకుడు. సో ఇతను చేసిన తప్పేంటి, అతను చేసిన గొప్పేంటి? సో అది బ్యాలెన్స్ అయిందండి బాగా. ప్లస్ దీంట్లో గెలవడానికి కూటమికి ఇదొక రీజన్ అండి. ప్లస్ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయటం, ఆ రోజు రిలీజ్ అయ్యాక 10.5 లక్షల మంది జనం అంటే నేను కూడా ఉన్నా ఆ రోజు ఆ క్యాన్వాయ్లో. సో పబ్లిక్ ఏంటంటే పిల్లలు, వృద్ధులు, రైతులు సంటి పిల్లల్ని వేసుకుని రాత్రి 2 వరకు 1 గంట వరకు రోడ్లంట అటు ఈస్ట్ గోదావరిలో వెళ్తుంటే పెద్ద జన ప్రవాహంలో వెళ్ళింది. దాదాపు 8 గంటలు పట్టింది కదా అక్కడి నుంచి. మళ్ళీ ఇంకోటి వీళ్ళు చేసిన మూడో తప్పు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అది టీడీపీ తీసుకొచ్చిందని అన్నారు కదా. లేదండి, లేదా. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల మేము ఒక యాడ్ చేసామండి. ఏదో మహానుభావుడు మాకు కల్పించాడు అదృష్టం దాంట్లో. నేను ఇచ్చిన స్లోగన్ నేను ఏ విలేజ్కి వెళ్ళినా అండి, ఇంచుమించు 5,000 నుంచి 10,000 మంది ఎమ్మెల్యేతో పాటు ఉన్నప్పుడు మేము మీటింగ్ పెడితే మెయిన్ మండలాల్లో అని గొడవండి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి పొద్దు గారు చాలా బాగా చెప్పారు, మాకు అర్థమైపోయింది. ఒకటే అడుగుతాను నేను, రైతుని కూలబడిపోతే ఏనారాయణ ఫ్యాన్ వేయమంటావు అంటే, అయ్యా 10 ఏళ్ళు చేస్తూనే ఉన్నారండి, ఇంకొద్దండి ఫ్యాన్ అంటే. అలాగా మన దస్తావేజుల మీద, మన తాత ముత్తాతలు ఇచ్చిన ఆస్తి మీద అతని బొమ్మ ఉండటం ఏంటి, మనకి జెరాక్స్ ఇవ్వటం ఏంటి? ఇది ఎలా ఉందంటే ఇది హిట్లర్ పరిపాలన కన్నా దారుణంగా ఉంది. సో మనకి జెరాక్స్ ఉంది. రేపు పొద్దున మా అమ్మాయికో అబ్బాయికో, అబ్బాయి ఇతర చదువులు చదువుకోవటానికి విదేశాలకు వెళ్ళటానికో, లేదా అమ్మాయి పెళ్లి చేయటానికో డబ్బులు అడగాలంటే బ్యాంక్కి వెళ్ళలేము, జెరాక్స్ వాడలేము. ఆ పక్కింటోడి కన్నా ఇచ్చి ఏదన్నా 2 లక్షలు 3 లక్షలు ఇస్తారండి అంటే జెరాక్స్ మేము ఏం చేసుకుంటాం, మాకేం ఉపయోగపడుద్ది? సో ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నిజంగా జనంలోకి బాగా వెళ్ళిందండి. వచ్చి వీళ్ళు ఏమంటారంటే లేడీస్ అందరూ మాకు వేసారంటాం, అది ఉత్తమాట అండి. ఇప్పుడు పోలింగ్ అయినా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళలు కానీ, పట్టణ ప్రాంతాల్లో ఉన్న మహిళలు కానీ అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారని చెప్పి మాట్లాడుతున్నారు. ఇదే అండి, పట్టణ ప్రాంతాలు అనేవి ఆంధ్రప్రదేశ్లో ఒక విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, విజయవాడ పట్టణ ప్రాంతాలండి. తిరుపతి, కడప, ఇవి పట్టణ ప్రాంతాలు అనేవి చాలా వరకు ఏంటంటే అన్నీ ఆల్మోస్ట్ రూరల్ విత్ అర్బన్, రూరల్ ఇలాగే ఉన్నాయండి ఎక్కువ. మధ్యతరగతి గృహిణీమణులు, మహిళలు, బిలో పావర్టీ లైన్లో ఉన్న మహిళలు, వాళ్ళు అన్నదానికి ప్రకారంగా మొన్న ఒక సర్వే వచ్చిందండి. బ్రాహ్మణ మహిళలు, రాజుల మహిళలు, ఈ కాపుల మహిళలు, కమ్మార్ మహిళలు, బీసీలు, ఓకే, ఇంతమంది ఓటింగ్లో ఉన్నారంటే నాట్ ఓన్లీ ఎస్సీ ఎస్టీ, దే ఆర్ హ్యావింగ్ సో మెనీ. వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకి వేసి కూటమికి వేసారని ఎట్లా చెప్తారు ఇప్పుడు? మరి వీళ్ళందరూ కూటమి అండి. అది కూడా మేము ఏం చెప్తున్నామంటే అండి, మేము వెళ్ళిన ప్రతి చోట ఏమంటే ఎలా జరిగింది, ఆఫ్టర్ పోలింగ్ అయిపోయే ఇంకో గంటలో అయిపోయిన వరకు ఉండి మేము కొన్ని ఊర్లలో, నేను కరెక్ట్గా కాకినాడ నుంచి బయలుదేరి నా ఓటు విజయవాడలో ఉందండి. నేను వస్తా దగ్గరలో ఉన్న ప్రతి చోట ఒక టీ తాగటము, ఒక సోడా తాగిన నెపంతోటో ఎక్కడో మళ్ళీ అక్కడికి వెళ్ళకూడదు కాబట్టి కనపడితే ఏమంటే బుద్ధి గారు బాగున్నారండి అంటే, అమ్మాయి ఏంటంటే సైకిల్ లేని చోట, గాజు గ్లాసులు లేని చోట సైకిల్కి వేసేవాడి మేము, కమలానికి వేసేవాడి మేము ఓటు. మహిళలండి మొత్తం. ఎందుకంటే రోడ్లు లేవు, మెయిన్ ఉపాధి అవకాశాలు లేవు. ఓకే, ఇప్పుడు లబ్ధి పొందేది ఎవరండి? ఎస్సీ ఎస్టీ వాళ్ళే లబ్ధి పొందారు, వేరే ఎవరో లబ్ధి పొందలే. బీసీలు కూడా కదా. బీసీలకి ఎక్కడో అండి, మళ్ళీ ఈ బీసీల్లో తెలుగుదేశం బీసీలు మీకు లేదు, మీరు బీజేపీ సపోర్ట్ చేస్తున్నారు, మీకు లేదు. జనసేనకి సపోర్ట్ చేసే మా రామం గారు, పెద్దింటి రామం గారు అని కొత్తపేట బ్రాహ్మణుడు సిద్ధాంతి,
ఆయన వాళ్ళ అబ్బాయి కూడా గిన్నెస్ బుక్ వరల్డ్ రికార్డ్, ఆయనకి గిన్నెస్ బుక్ వరల్డ్ రికార్డ్ వచ్చింది పంచాంగాల మీద. అబ్బా. వెరీ Popular. ఎమినెంట్ పర్సన్, బ్రాహ్మణుడు ఆయన. ఆయన పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు వాళ్ళు ఏంటంటే బియ్యపు గింజల మీద జాతీయ గీతం, జాతీయ జెండా అవి ఒక 10,000 గింజల మీద ఏదో గీసి ఆ రికార్డు మాకు వచ్చిందంటే లిమ్కా బుక్ ఆఫ్ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అని చూపిస్తే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారితో ఫోటో దిగారని వాళ్ళకి వచ్చే ఇల్లు కట్ చేశారు. ఇలాంటివి ఉన్నాయండి. ఈ సెక్షన్ ఎందుకు చెప్తున్నట్టే మీకు, ఒక బ్రాహ్మణుడు కుటుంబానికి ఇలా జరిగింది, ఒక బ్రాహ్మణుని చెంపదెబ్బ కొట్టాడు, ఇదంతా వైఎస్ఆర్ పాలనలో ఉందండి. ఒక ఓటర్ ఎమ్మెల్యేని చెంపదెబ్బ కొట్టాడు, ఇది వైసీపీలోనే జరిగింది. ఒక ఎమ్మెల్యే తీసుకెళ్ళి ఈవీఎం బాక్స్ని బద్దలు కొట్టాడు, ఇది వైఎస్ఆర్సీపీలో జరిగింది. సో ఇప్పుడు మహిళలు, ఈ కుటుంబాలన్నీ మనకి ఈ అరాచక పరిపాలన మనకొద్దు అని చెప్పి మొత్తానికి అందరూ బాయ్కాట్ చేశారండి. కొన్ని చోట్ల ముప్పేట దాడిలాగా ఓట్లు అలా గుద్దారండి. ఇంకొకటి లేడీస్ని అడిగితే, ఎందుకమ్మా మీరు సాయంత్రం అంతమంది జనం ఉన్నారు ఏంటంటే, ఏమంటే మధ్యాహ్నం పూట మా ఈ చుట్టుపక్కల విలేజ్లో అంతా రైతులుగా పనిచేస్తారు, మా భర్త లేకపోతే మామూలు కూలీగా పనిచేస్తాడు, ఇంటికి వచ్చే టైంకి భోజనం పెట్టే వాళ్ళు ఎవరో ఉండరు, అందుకని మేము చాలాసేపు